బుధవారం రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు కె గంగవరం రామచంద్రపురం మండలాల్లో క్రైస్తవ సంఘాలు మరియు దళిత నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. గత కొన్ని రోజులుగా పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సోషల్ మీడియాలో క్రైస్తవులలో అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో పలుచోట్ల శాంతియుత ర్యాలీలు చేయడం జరుగుతున్నాయి. పాస్టర్స్, సువార్థికులు, క్రైస్తవ నాయకులు, సంఘాలు, సువార్థకురాలు, విశ్వాసులు, రాజకీయ నాయకులు రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు నినాదాలు పలుకుతూ ఆర్డీఓ కార్యాలయం చేరుకుని క్రైస్తవ నాయకులు వినతి పత్రం అందజేశారు. నాయకులు మీడియాతో వారి యొక్క డిమాండ్లు తెలియజేశారు. పోలీసు వారి ఆధ్వర్యంలో ప్రశాంతంగా ర్యాలీ జరిగింది. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 9 మండలాలు, 3 మండలాల్లో 9 పాస్టర్స్ ఫెలోషిప్ తరపున ఈరోజు శాంతి ర్యాలీ కీర్తి చేసులు పగడాల ప్రవీణ్ గారి విషయంలో న్యాయసమ్మతమైన విచారణ జరగాలని ప్రభుత్వాన్ని మేము మరి విన్నవించడానికి ఈరోజు ఆర్టీఓ ఆఫీస్కి రావడం జరిగింది. వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అన్యాయం, ఈ విషయంలో పూర్తి న్యాయం చేకూర్చాలని దర్యాప్తు సంస్థలు ప్రారంభించాయి. ప్రభుత్వాలు కూడా స్పందించాయి. వేగవంతంగా ఈ నిజాలు ఏమిటి, ఏం చేతనంటే గాలి కబుర్లు వస్తున్నాయి, వారి ఛానల్స్ లో రకరకాల మాటలు వస్తున్నాయి, వారి మీద లేనిపోయిన అపోహలు వస్తున్నాయి. అవి ఏమిటో నేను నిజాలు తేల్చాలని మరి వారి యొక్క సతీమణి ఆల్రెడీ చెప్పింది. నేను చంపిన వారు ఎవరో ఒకవేళ చంపినట్లయితే వారు నేను క్షమిస్తున్నానంటుంది. ఇప్పుడు మేము కోరుకునేది కూడా వారిని శిక్షించమంటలేదు, వారు ఎవరో తేల్చి ఈ యొక్క ఈ క్రైస్తవుల మీద ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, వీటిని రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా పాస్టర్లని మరి క్రైస్తవుల్ని మరి కాపాడాలని. వీరు భారతదేశంలో పుట్టిన వారు. వి బోర్న్ ఇండియా, వి బ్రాట్ అప్ ఇన్ ఇండియా. మేము భారతదేశంలో పుట్టిన వారు, భారతదేశంలో పెరుగుతున్నాం. విశ్వాసం వేరంతే. ఆ విశ్వాసం గురించి అన్యాయంగా ప్రజల్ని ఈరోజు ఒక మంచి నాయకుడు, మంచి సమర్థుడు, ఒక ప్రొఫెసర్, మంచి జ్ఞానవంతుడిని మేము కోల్పోయామని క్రైస్తవ లోకంలో చాలా విచారం వ్యక్తం చేస్తూ మాకు న్యాయం కావాలని
ఈ రోజు అనేకమైనటువంటి పార్టీలు మాకు సంఘీభావం తెలియజేశాయి. వారికి కూడా వందనాలు తెలియజేస్తూ మరి మా మాటలు ముగిస్తున్నాం. నా పేరు జాన్ విక్టర్ నందా, పాస్టర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రామచంద్రపురం నియోజకవర్గానికి అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఇటీవల పగడాల ప్రవీణ్ కుమార్ గారి అనుమానాస్పద మృతి మరి అనేక మందిని కదిల్చి వేసింది. మరి దాని విషయమై మా డిమాండ్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేసి ప్రభుత్వం వారు దాన్ని సాల్వ్ చేయాలని ఒకటి, పైగా ఇలాంటి మత ఛాందస్తవాదులను అరికట్టాలని, క్రైస్తవులకు రక్షణ కల్పించాలని మా డిమాండ్స్ కోరుకుంటూ మరి మేము పోలీసు వారిని పర్మిషన్ అడగడం జరిగింది. ర్యాలీ పెట్టుకుంటామని అంటే ఒక 500 మంది అని చెప్పాం. తీరా చూస్తే సుమారు 600 సంఘాల నుంచి, ఒక్కొక్క సంఘం నుంచి 50 మందిని స్పందించి దగ్గర 30,000 మంది రెడీగా వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం వల్ల ర్యాలీ క్యాన్సిల్ చేయడం జరిగింది. బైక్ ర్యాలీ, ఈ శాంతియుత ర్యాలీ. అయితే మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసి మేము 500-600 కంటే మించకుండా ఉంటామని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు చేయగా పోలీసు వారు మాకు చాలా సహకరించారు. మరి రాజకీయ నాయకులు అలాగే సహకరించారు, ముస్లింస్ సహకరించారు, మరి దళిత ఆర్గనైజేషన్స్ కూడా సహకరించి ఈ రోజు అద్భుతమైన పీస్ ర్యాలీ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ఒక డిమాండ్ అండి. తర్వాత క్రైస్తవులపై జరిగే అత్యాచారాలను అరికట్టాలని, మత ఛాందస్తవాదులను అరికట్టాలని అడుగుతున్నామండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మాస్టర్ ఫెలోషిప్ లీగల్ అడ్వైజర్ ని. ప్రవీణ్ పగడాల గారి మృతి క్రైస్తవ సమాజానికి తీరని లోటు. ఆ రోజు నుంచి నేటి వరకు ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము చర్యలు చూస్తుంటే క్రైస్తత్వం మీద దాడి జరుగుతుందని మేము భావించవలసి వస్తుంది. ప్రవీణ్ పగడాల గారి మృతి క్రైస్తత్వం మీద దాడి జరుగుతుందని మేము భావించవలసి వస్తుంది. ఎందుకంటున్నామంటే ఎక్కడా కూడా దీంట్లో చిత్తశుద్ధి కనపడడం లేదు. అటు ప్రభుత్వానికి, ఇటు పోలీస్ యంత్రాంగానికి కూడా కనపడడం లేదు. మేము మొత్తుకుంటేనే అనుమానాస్పద మృతిగా నమోదు చేయడం జరిగింది. మేము మొత్తుకుంటేనే ఆ ఎంక్వైరీ వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ఎన్నో అపోహలతో కూడినటువంటి వీడియోలు వస్తున్నాయి. ఇప్పటికీ దాని మీద చర్యలు కనబెడతలేదు. మీరు ఎందుకు ఆ విధమైన వీడియోలు రిలీజ్ చేయవలసిన అవసరం ఎవరికి ఉన్నది? అది తేల్చవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద, ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి మేము సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా నిర్భయ చట్టం మహిళలకు ఏ రకంగా అయితే వచ్చిందో, ఢిల్లీ ఘటన నుంచి, చుండూరు కారంచేడు ఘటన నుంచి దళితులకు ఏ రకంగా అయితే SST అట్రాసిటీ చట్టం రక్షణ కవచం ఏర్పడ్డదో, ప్రవీణ్ పగడాల గారి మృతి నుంచి క్రైస్తవులందరికీ ఒక రక్షణ కవచం లాంటి పటిష్టమైన చట్టం తేవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని మీకేమైనా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకేమైనా క్రైస్తవుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రక్షణ కవచం లాంటి చట్టాన్ని, పటిష్టమైన చట్టాన్ని నువ్వు అసెంబ్లీ సాక్షిగా నువ్వు ప్రవేశపెట్టవలసిందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.